ప్రజల చేత తృణీకరింపబడినవాడా నీకు స్తోత్రము. కీర్తనలు 22వ అధ్యాయము 6వ వచనం. అతిక్రమము చేయు వారిలో ఒక్కనిగా ఎంచబడినవాడా నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసినవాడా నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది గనుక నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. పునరుద్ధానుడా నీకు స్తోత్రము. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. పునరుద్ధానమును జీవమును అయి ఉన్నవాడా నీకు స్తోత్రము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆది సంభూతుడా నీకు స్తోత్రము. హెబ్రీయులకు 1వ అధ్యాయము 6వ వచనం. ప్రథమ ఫలముగా లేపబడినవాడా నీకు స్తోత్రము. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 20వ వచనం. నేను గొర్రెల ద్వారము అన్నవాడా నీకు స్తోత్రము. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. మరణమును జయించినవాడా నీకు స్తోత్రము. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 55వ వచనం. పాతాళమును జయించినవాడా నీకు స్తోత్రము. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 55వ వచనం. మరణము యొక్కయు పాతాళ లోకపు యొక్కయు తాళపు చెవులు గలవాడా నీకు స్తోత్రము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. దావీదు తాళపు చెవులు గలవాడా నీకు స్తోత్రము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఎవడునూ వేయలేకుండా తీయువాడా నీకు స్తోత్రము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఎవడునూ తీయలేకుండా వేయువాడా నీకు స్తోత్రము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం.